గత 15 రోజుల నుంచి వాళ్ళ పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ జర్నలిజానికి మద్దతు తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు. ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే దానికోసం నా ఫోటో వాడుతుంటే కానీ వాళ్ళ పేపర్ సేల్ కావలేదు అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు. విలువలేని జర్నలిజం చేసి డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నారు. అన్ని న్యూస్లు చూస్తూ ఉంటాం. నీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని ఈ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు. మొన్న రాసినారు బ్రిడ్జుల్ని మాధురెడ్డి మేడం క్యాన్సిల్ చేసిందని. క్యాన్సిల్ చేసే శక్తి, అర్హత, స్తోమత, అంత అధికారం నాకు లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. మీ పార్టీకి సంబంధించిన నాయకులు 5 సార్లు 6 సార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే ₹1 వర్క్ లేకుండా చేయకుండా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జుల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జుల్ని టెంకాయలు కొట్టారు తప్పితే ఆ బ్రిడ్జులకి మేము ఆ ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సల్ చేసి నిర్ణయం తీసుకుంటే దానికోసము 8 నెలల నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ సెక్రటేరియట్లో తిరిగి మళ్ళా వాటిని రీఅప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? నీ పేపరు అబద్ధపు రాతలు రాస్తున్నారు. కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు. అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళాం పిల్లోళ్ళు ఉంటారు. నీ పేపర్లో పనిచేసే యాజమాన్యానికి కూడా మీకు కూడా అందరికి పెళ్ళాం పిల్లోళ్ళు ఉంటారు. నీ సాక్షి పత్రిక సంబంధించిన పని చేసే వాళ్ళు నా దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. మాకు గత 5 సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే పలికినిచ్చిన నాదునే లేదని చెప్పి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మళ్ళా మీరు మాట్లాడతారు నిన్న 450 ఎకరాలు దేవుడు కడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని. అసలు మీకు దిమాకు లేదో, మీ యాజమాన్యానికి దిమాకు లేదో, ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 450 ఎకరాలు ఉందో, 600 ఉందో, 1000 ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటూ ఊరికే కూర్చుంటారా? నేను అది ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను చెప్తున్నా. 1 సెంట్ కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా. నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసుకున్నారు. నీకు ఏమి స్టోరీలు లేవు, అబద్ధం స్టోరీలు తప్పితే. ఆ వాస్తవము ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తరలించింది, వేసింది వాస్తవము. ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఈమె పేరు లీలావతి, ఒంటరి మహిళ. మొన్ననే ఒక 2 నెలల క్రితం పాపం భర్త చనిపోయినాడు. 2 సంవత్సరాల క్రితం 22లో కొడుకు చనిపోయినాడు. ఇలాంటి అమాయకుల ఆటలు బయటకు కూడా రావట్లేదు. వీళ్ళు ఎవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు సాక్షి పేపర్లో స్టోరీ బోర్డు పెట్టుకుని 450 ఎకరాల నెంబర్ రాసేస్తే అది నిజమే కదా? ఆమె గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి. ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళ భర్త గత 5 సంవత్సరాల నుంచి బెడ్ రిడను, ఆయన గత నెలనే చనిపోయినారు. ఆమె బయటికి కూడా రాలే. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట. అది వాస్తవమేనా? గ్రావెల్ తవ్వితే ఇక కంప చెట్లు రావంట. మీ అందరికీ తెలుసు.
దేవుగట్ట చెరువు చుట్టుపక్కల గాంజా చేసే వాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని. వాళ్ళు అడ్డ అయిపోయింది దేవునిగట్ట చెరువు. దానిలో వాళ్ళు తాగి ఏదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది. ఆమె ల్యాండ్ 2 ఎకరాల 10 సెంట్లు ఆమె ల్యాండ్. ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట. నేను కూడా పోయి చూడ. అది రాగలు వేస్తే ఆ కంప చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది. ఈమె పక్కన 70 సెంట్లు ఉన్నా ఇంకొక అతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా, రాగలు వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె 3,50,000 రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో. ఇది 2వ తేదీ, మార్చి 2వ తేదీ చెల్లించింది. ఈ స్టోరీ కదా మొన్న వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది. ఏమి న్యూస్ లేకపోతే డబ్బా మూసుకోండి. నా పేరు వాడి నీ పేపర్ సేల్స్ చేసుకోవాలనుకుంటే అది నీ దౌర్భాగ్యం. ఇంకొక మాట చెప్తా ఉంటా, ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఈ పేపరు ప్రారంభించినారు. కాలకంలో ఆ పెద్ద ఆయన ఫోటో కూడా తీసేసినారు. మీకు అంత సేల్స్ అవ్వకపోతే నా ఫోటో వేసుకోవాలంటే వేసుకోండి, నేనే పర్మిషన్ ఇస్తా. సీరియస్గానే చెప్తున్నా. నీ పేపర్ అమ్ముడు పోకపోతే, నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే, నా ఫోటో వేసుకుంటే కానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరనుకుంటే, పేపర్ కూడా అమ్మలేకపోతున్నాం అనుకుంటే నేనే ఇస్తా పర్మిషను. పెట్టుకొని రోజు రాసుకో. నువ్వు రాసుకుంటే భయపడతాను అనుకుంటున్నావా? నా మనస్సాక్షి నన్ను భయపెట్టాల. నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు. అందరు మీ పార్టీలో ఉన్న లీడర్ల దగ్గర పనిచేస్తారనుకుంటున్నారా? అబద్ధాలు మాట్లాడి కూడా ఒక హద్దు ఉంటుంది. అదో పెద్దదేదో జరిగిపోతుంది కడపలో. ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ నీ మైకు నీ కెమెరా పట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు. వాస్తవాలు ఆయన కూడా చెప్తారు. ఇది రాస్తున్నావు నువ్వు. బిస్మిల్లా నగర్లో నిన్న మీటింగ్స్లో మహిళలు వచ్చి మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు ఎట్టో ఒట్ట చేసి ఇక ఆపమ్మ అని కళ్ళు నీళ్ళు పెట్టుకుని నేర్చుస్తున్నారు. వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్లో సాక్షి పేపర్ తెలియట్లేదా? కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు చెత్త ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా? ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గలమెత్తుతా ఉంది, వాళ్ళ తప్పులు ఎంచుతా ఉంది. కాబట్టి మాధవిరెడ్డి గురించి మాత్రం రాస్తేనే మీ పేపర్ సేల్ అవుతుందని రాస్తున్నారా? మనస్సాక్షి ఉండాలా? దిగజారిపోయినారు. నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది. మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని. మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. నేను హార్ష్గానే మాట్లాడుతున్నా. ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. ఈ పేపర్లో ఏం వేసుకుంటాము? గాంజా పెట్లెట్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళ లెక్క ఫోటోలు వేసుకుంటాము. సిద్ధంగా ఉండాలి. ఈ గాంజా పెట్టెలు బెయిల్ వచ్చిన వల్ల ఈ కడప ఇంత నాశనం. వీళ్ళు వెనక తిరిగే వాళ్ళు ఎవరు? ఈ పేపర్కి సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు? గాంజా పెట్టెలు భూ కబ్జా చేసేవాళ్ళు. నీ వాళ్ళ నుంచి రాసుకో. అది వద్దనుకుంటే వెళ్ళు, ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు, సమస్యలు చెప్తారు, నువ్వు రాయి. దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా. నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు, చెప్పండి, వెళ్తాను. రాస్తున్నారు కొన్ని పేపర్లు. ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా, పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా. చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎంత చెప్తాము? మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే. గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్కరికి సమస్యలతో పోయి పనిచేయడానికి రెడీ ఉన్నాడు. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను. మీ నాయకుడు, మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా? అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు? నన్ను బీకేఎం స్ట్రీట్లో పోయి అంత పెద్ద ఎత్తున క్లీన్ చేసి వచ్చినాను. నీకు కనపట్లేదా? ముఖంగా ప్రాజెక్టు, ముఖంగా కామని ఏ నాయకుడైనా ఇక్కడ గెలిచినోడు పట్టించుకున్నాడా? స్పెషల్ ఫండ్స్ తెప్పించుకొని నేను క్లీన్ చేస్తున్నా. నా ప్రామిస్ అది. నేను చేస్తానన్నాను ప్రజలకి. ఆ రెండు పక్కలున్న రోడ్లు బ్యూటిఫికేషన్ చేస్తామన్నాము. కాంట్రాక్టర్ని పురమాయించి ఇప్పటికి 4 సార్లు నేను దాన్ని చెక్ చేయడానికి పోయినా. ఈ రోజు నా ఆర్థిక పరిస్థితికి కాంట్రాక్టర్ భయపడతానే. నువ్వు భయపడద్దు, నువ్వు రోడ్డే ఈ పని మనం ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు తీసుకురావాలని మాట్లాడే ఎమ్మెల్యే నేను. మనిషికి కాస్తన్నా ఇది చేస్తే పాపం మనకు అంటుతుందనే భయం అనేది ఉండాలి ఎవరికైనా కానీ. మొన్న వచ్చినారు ఒక వడ్డీ, ఇద్దరు కూలీ చేసుకునేవాడు. 1 సెంటు కొనుక్కుంటే మోసం చేసిపోయినారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. నేను ఒకటే పిలిచి అడిగినా, నువ్వు ఒక 10,000 20,000 కోసం ఈ మోసం చేసినావు. నీకు ఒక కొడుకున్నాడు, రోడ్డు మీద పోతుంటే ఒక బస్సు కూర్చుంటే ఏం చేసుకుంటావు ఈ అన్యాయమైన సొమ్ముతో అని చెప్పి ఆ వైసీపీ నాయకుడితో నేను కేసు పెట్టిలా. నేను నచ్చే కేసు చెప్పిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఇది మోసం అన్యాయం చెయ్యొద్దు. నా పద్ధతి ఇదే, నా పందా ఇదే. డెఫినెట్ గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వదిలేదు. నీవు ఇది పోయి రాసినావు. నువ్వు ఆ పక్కన అక్కడున్న కార్పొరేటర్ 70 సెంట్లు ఆక్యుపై చేసుకొని పెట్టున్నాడు. అది నీకు కనపట్టలేదా? గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సాక్షి పేపర్ని. రాలే ఇక్కడికి. ఇది న్యూస్ కాదు వాళ్ళకి. మనుషులకి అర్థం ఉండాలా? ఏదన్నా రాస్తా ఉంటే కడప కోసం పని చేస్తున్నారా, సొంతంగా పని చేసుకుంటారా తెలియాలా? రేపు కడపలో సీసీ కెమెరాలు పెట్టించి తీరుతాను. అందులో నా భాగస్వామ్యం ఇస్తాను. నా పార్టీ వాళ్ళు వాళ్ళ చేతనైతే వాళ్ళు ఇస్తారు. ఈ కడపలో ఉన్న డాక్టర్లు కూడా మాతో పాటు చేయగలిపి వాళ్ళు ఇస్తారు. దాంతో పాటు మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు వచ్చినారు. వాళ్ళు చెప్పినారు మనమందరం సిగ్గుపడే విధంగా 10 రూపాయలు మేము కూడా ఇస్తాం మేడం. మేము 60,000 మంది ఉన్నాము. 6 లక్షల రూపాయలు ఇచ్చేది మా బాధ్యత. మేము కాంట్రిబ్యూట్ చేస్తాం కడపలో కెమెరాల కోసం అన్నారు. సిగ్గుపడాల ఈ సాక్షి పేపర్. విద్వేషాలు, అన్యాయంగా మాట్లాడాలు, అబద్ధాలు చెప్పుకోవడానికి ఒక పేపర్ పెట్టుకుంటే మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు. కడప కోసం పనిచేస్తున్నాము. మీలాంటి ఒకరిద్దరు కలుపు ఒక తప్ప మిగతా వాళ్ళందరూ కడప బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నేను ప్రగాఢంగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. డెఫినెట్గా కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేయడమే తప్ప వెనకడిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు. నా పేరు లీలావతి. ఈ ప్రాపర్టీ నాకు మా పెద్దల నుంచి సంప్రదించిందే. పాస్బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా అత్తగారి పేరు ఇచ్చుకొని ఇది ప్రతి ఇయర్ అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూ అంటే మా బాబు యూరాలజీ డాక్టర్. ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకొని పోగొట్టుకున్నాను నేను. అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితమయ్యానండి, బయటికి రావడం లేదు. ఈ కంప చెట్లు ఒకటే మనం మొలుస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఒక రామకృష్ణారెడ్డి నా అబ్బాయికి ఫోన్లో చెప్పుకుంటాను నేను. అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు ఇయర్లీ. ఆయనకు 20,000 25,000 ఎంత అయితే అప్పుడు ఇచ్చేస్తూ వస్తున్నాను నేను. ఈసారి కూడా అట్లా మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను అడ్వైజ్ అడిగాను కొందరికి. అప్పుడు ట్రావెల్స్ వస్తే అవి మొలవండి అని చెప్తే నేను దానివల్ల ఆ అబ్బాయికే చెప్పాను తోలమని. నేను ఇంతవరకు ఆ సైట్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయి తోలందుకు ఇది చెట్టు కూడా ఇచ్చాను అడ్వాన్స్గా. 3.5 lakhs అని నేను అడ్వాన్స్గా ఇచ్చాను. ఈ మేడం గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మేడం గారు కూడా నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు. ఈ మేడం గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇంటికే పరిమితం అయ్యానండి. బాబు చనిపోయినప్పటి నుంచి బయటికి ఇదే ఫస్ట్ టైం, బయటికి కూడా రావడంలో ఇదే ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను. సాక్షి పేపర్లో పిచ్చిరాకలు చూసి నాకు ఎవరిని కావాలని కూడా అర్థం కాలేదు. నేను ఈరోజు ఇట్లా వచ్చి ఇట్లా మేడం గారిని కలిస్తే చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టాను మేడం అండి.
వచ్చి మాట్లాడండి, నేను వస్తాను మాట్లాడతానని చెప్పానండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మాది అది ల్యాండ్ అది. ఎవరికి ఏ ప్రసక్తి అసలు ఏ రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు. అదే మీ విషయము. నేను ఒకటే అడుగుతున్నాను, కాదు ఇక్కడ మీకు కూడా తెలియాల్సిన విషయం ఏముందంటే, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ. గ్రావెల్ వేసే వ్యక్తి యొక్క అన్న ఇతను గ్రావెల్ వేస్తుంటే ఇతని ద్వారా బద్నాం చేయాలని చెప్పేసి సాక్షి పేపర్లకు డబ్బులు చేశాడంట.